తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ మీద విరుచుకుపడ్డారు. లాగులో తొండలు విడిచి కొడతా జాగ్రత్త అంటూ రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్‌కి వార్నింగ్ ఇస్తున్నటువంటి క్రమంలో అసలు ఏ సందర్భంలో రేవంత్ రెడ్డి కేటీఆర్‌కి ఈ వార్నింగ్ ఇచ్చారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాజీ మంత్రి కేటీఆర్‌కి వార్నింగ్ ఇచ్చారు. ఆయన మీద విరుచుకుపడ్డారు. లాగులో తొండలు వదిలి కొడతా అంటూ రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఏంటి సార్ అసలు ఈ వ్యాఖ్యలకు కారణం ఏంటి? ఏ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఏం చెప్తారు? అంటే ఇది ఎన్నికల సమయం కాదు. హ్మ్. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోయాయి. ఇంకేదో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉంటాయి. అవి పార్టీ పరంగానే జరుగుతాయి. హ్మ్. ఇక్కడ ఇప్పుడు ఈ విధమైనటువంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు ఇది రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు అటు కేసీఆర్ చేసినా, ఇటు రేవంత్ చేసినా ఇవాళ తెలంగాణకి ఏం ప్రయోజనం? హ్మ్. ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంటి? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చటం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి చేశారు, చాలా చేయగలిగినంత చేశారు. ఇంకా చేయాల్సిన హామీలు ఉన్నాయి, వాటిని నిలదీస్తున్నారు వాళ్ళు, ఎవరు ప్రతిపక్షంగా. నెక్స్ట్, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులని నిలబెట్టడం. వాళ్ళ ప్రభుత్వం దీనిలో తలమునకలుగా ఉంటే ఏదో రకంగా వాళ్ళని చికాకు పరచాలి, వాళ్ళని పరిపాలన మీద దృష్టి పెట్టకుండా చేయాలన్నట్టుగా ప్రతిపక్షం బీఆర్ఎస్. నిన్న కేసీఆర్ మరి బయటకు వచ్చి ఇప్పటిదాకా అయింది ఒక కథ, ఇక రేపటి నుంచి మరో కథ అన్నాడు. ఇదేనా ఆ కథ? ఓకే. ఇప్పుడు అతనేదో రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు ముద్రేసి తెలంగాణ ప్రజలకు దూరం చేయాలని చంద్రబాబుని విమర్శిస్తాడు. ఇప్పుడు చంద్రబాబు ఇవాళ తెలంగాణ, ఆయనకేంటి సంబంధం? తెలంగాణ తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంది, కానీ ఆయన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పటికీ చంద్రబాబుని విమర్శించడం ద్వారా నేను తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంటాను అని ఎలా అనుకుంటున్నాడు? చంద్రబాబుని విమర్శించడం వల్లే మీరు పతనమయ్యారు. ఆయన అరెస్ట్ అయ్యి ఆయన జైల్లో ఉంటే నీ కొడుకు అవహేళన చేసినందుకే కదా ఇవాళ మీ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొద్దో గొప్ప అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి చంద్రబాబు అభిమానులు, ఆయన వల్ల ఉద్యోగాలు పొందిన కుటుంబాలు, లేకపోతే అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు, లేదు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు మీకు ఎలా ఓటేస్తారు ఈ విధమైన విమర్శలు చేయడం ద్వారా? అంటే ఓటు దూరం చేసుకోవటం బీఆర్ఎస్ కి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు అన్నమాట. ఓట్లు తెచ్చుకుంటారా, ఓట్లు దూరం చేసుకుంటారా? అందరినీ కలుపుకుంటారా, అందరినీ విడదీస్తారా? ఇప్పుడు ఇవాళ విడదీసిన పాపమే మీకు తగిలిందని కదా. కొంతమంది పెడుతున్నారు సోషల్ మీడియాలో, రాష్ట్ర విభజన ఇవాళ కేసీఆర్ కుటుంబ విభజనతో పోలుస్తున్నారు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టాడు, ఇవాళ ఆయన కుటుంబం విడిపోయిందని శాపాలు, మరి విధమైన విమర్శలు ఎదుర్కొంటుంటే ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎవరు? కేసీఆర్. అతను పార్టీని చక్కబెట్టుకోవటం అది సెకండరీ, ప్రజల్లోకి వెళ్ళటం అది ఆ తర్వాత మూడో అంశం. ముందు నీ కొడుకుని నీ కూతుర్ని కూర్చోబెట్టుకో, ఆ పంచాయతీ ఏదో సెటిల్ చేయి, హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళేదో పిలిపించు, అదేదో సమానంగా పంపిణీ చేసుకోండి. కొల్లగొట్టిన సంపద ఏమన్నా ఉంటే, మీ అక్రమ అర్జన ఏదన్నా ఉంటే, ఇప్పుడు ఆస్తులు పెరిగితేనేగా వచ్చిన తిప్పలేదు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఈ పరిస్థితి వచ్చింది ఆ కుటుంబానికి? లేదు. చక్కగా కవిత మరి లేకపోతే కేటీఆర్ ప్రతి రాఖీ పండక్కి వెళ్ళేవాళ్ళు, రాఖీలు కట్టుకుంటూ ఫోటోలు వదిలేవాళ్ళు. అరే ఇప్పుడు వాళ్ళ అన్నకి హెల్మెట్ కూడా ఇచ్చింది. అప్పట్లో ఏదో హెల్మెట్ ప్రచారం కోసం ఇదే కవిత అన్న రాఖీ కట్టుకోవడానికి వస్తే ఈమెం గిఫ్ట్ ఇచ్చింది, హెల్మెట్ పెట్టుకోమంది. అంటే ఆయన మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడా? సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక సందేశం. ఇప్పుడు మీరు ఇచ్చిన సందేశం ఏంటి? మీ కుటుంబం ఇవాళ నీ కూతురే, నీ ఎమ్మెల్యేలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్నెన్ని వందల ఎకరాలు కబ్జా చేశారు, వేల కోట్లు కొల్లగొట్టారు, లిస్టు చదువుతోంది. జగదీశ్వర్ రెడ్డి మీద పడింది,
మొత్తం లిస్ట్ అంతా బయట పెట్టింది. నిరంజన్ రెడ్డి గురించి చెప్పింది. నిన్న లేటెస్ట్ గా ఎవరైనా మాధవరం కృష్ణారావా? ఉమ్. కృష్ణారావు బతుకు భాగవతం మొత్తం బయట పెడతానని చెప్పి ఆమె ఏదో వరుస పెట్టి చదివింది. అవును. వీళ్ళేమో ఆమెని, ఆమె భర్తని, వాళ్ళ యొక్క వసూళ్ల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కవిత సొంత వసూళ్లు ఇవాళ ఆస్తి అనిల్ కోసం సొంత చెల్లినే మెడబెట్టుకొని బయటకి గింటినోడివి, ఆవిడకే సమాధానం చెప్పలేని వాడివి, నాకు సవాల్ విసురుతావా అంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద విరుచుకుపడ్డారు. అంటే ఇక్కడ ఇష్యూ ఇది రేవంత్ కేటీఆర్ది కాదు. ఉమ్. కేటీఆర్ ఒక ఫెయిల్యూర్ లీడర్ గా మారిపోయాడు. ఒక ఫెయిల్యూర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవాళ ఎవరో కాదు, వాళ్ళ తండ్రే చెప్తున్నాడు కదా. ఉమ్. ఇప్పుడు ఇన్నాళ్ళు బయటకు రాలేదు, కొడుకు పగ్గాలు అప్పచెప్పాడు, ఇప్పుడు నేనే వస్తున్నా అంటే అర్థం ఏంటి? ఉమ్. ఎవరి వైఫల్యం? ఇప్పుడు వర్కింగ్ అంటే ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కేటీఆర్ కేటీఆర్ తీసేస్తున్నాడా? సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారని భావించే కేసీఆర్ బయటకు వచ్చారంటారు. అదే కదా ఇప్పుడు ఆయన అన్నది. ఏది ఇక నుంచి నేనే బయటకు వస్తున్నాను, ఇక నేను వచ్చేసాను హైదరాబాద్కి, ఇక నేను రాజకీయం చేస్తాను, నేను ప్రెస్ మీట్లు పెడతాను అంటే ఏంటి? మూడో స్థానానికి పడిపోయినా గుర్తొచ్చిందా? ఓకే. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా గుర్తొచ్చిందా పార్టీని బతికించుకోవాలని? అదైనా ఏది చక్కదిద్దుకోవడం ఇంటి నుంచి బిగిన్ చేయండి, ఎవరైనా కేసీఆర్ అయినా. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏంటి అసలు ఏమన్నాడు? మీరు అది ఇంట్రోలో చెప్పారు ఏంటి? తొండలు వదిలి లాగులో తొండలు విడిచి కొడతా. కొట్టడం ఎందుకు? ఉమ్. తొండ వదిలిన తర్వాత గిలగిల కొట్టుకుంటాడు. అతనే తొండ, అతను కుస్తీ పడతారు, మళ్ళీ కొట్టడం ఎందుకు? ఉమ్. అది థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా పూర్తిగా తెలియదు అనుకుంటా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి? ప్రజలనో లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యాన్స్నో అమ్యూజ్ చేయొచ్చు, కానీ ఆలోచన పరులు, విద్యాధికులు, తెలంగాణలో హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళు ఈ విమర్శల వల్ల వెనకపోయే ప్రమాదం ఉంది. ఉమ్. అది కూడా తెలుసుకోవాలి. వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏదో రకంగా డిస్టర్బ్ చేసి ఈ విధంగా పిచ్చి పాటలు మాట్లాడించాలనే ఆయన నిన్న రెచ్చగొట్టాడు. అంటే ఉమ్. కేసీఆర్ ట్రాప్ లో రేవంత్ రెడ్డి పడకూడదు. అతను కాకలు తీరిన రాజకీయ నాయకుడు. ఏది ఇవాళ ఏదో రకంగా రేవంత్ని రెచ్చగొట్టి ఈ విధమైన వ్యాఖ్యల ద్వారా అతన్ని ఏదో డిమినిష్ చేయాలని ఆయన తాపత్రయం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పైన ఉన్న ప్రధాన బాధ్యత ఏంటి? నిన్న ఆయన చేసిన ఎలిగేషన్స్, పాలమూరు రంగారెడ్డి దాని గురించి మాట్లాడండి. మహబూబ్ నగర్ మీదే మాట్లాడాడు. అది సీఎం సొంత నియోజకవర్గం, సొంత జిల్లా. అక్కడ పాలమూరు సమస్యల పైన ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన ఆల్రెడీ బెల్ కొట్టాడు. ఎవరు? కేసీఆర్. అంటే కేసీఆర్ అటు నల్గొండ, ఇటు మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ జిల్లాలపైనే రేపు అతను కన్నేశాడు. ఎక్కడైతే తను వీక్ అయ్యాడో ఆ 3 జిల్లాల్లో మళ్ళా బీఆర్ఎస్ ని నిలబెట్టడం కోసం రేపొద్దున కార్యాచరణ అతను సిద్ధం చేసుకుంటున్నాడు. దాంట్లో భాగంగానే పాలమూరు, రంగారెడ్డి. ఇప్పుడు ఆ పాలమూరు ఎత్తిపోతల పథకం, దాన్ని మరి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, అది పూర్తి చేయటం, ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేశారనేది కాదు, ఇక రాబోయే 3 ఏళ్లలో ఆయన కేసీఆర్కి స్పేస్ లేకుండా చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది, రేవంత్ రెడ్డి పైన ఉంది అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు? నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్కి భవిష్యత్తు లేదు అన్నాడు. బీఆర్ఎస్ కి వచ్చే ఎన్నికల్లో భవిష్యత్తు లేదు అన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నంత కాలం అంటే ఎంత ఆయన వయసు? ఇంకో 25 ఏళ్ళు మరి రాజకీయం చేసే అంత శక్తి అతనిలో ఉంది, స్టామినా ఉంది. నిన్న కూడా ఫుట్బాల్ ఆడినట్టున్నాడు మెస్సీతో. ఇప్పుడు ఆ ఫుట్బాల్ మెస్సీతో కాదు ఆడాల్సింది, ఎవరితో? కేసీఆర్తో ఆడతాడా, కేటీఆర్తో ఆడతాడా? అంటే ఇప్పుడు ఒకటి ఆరోగ్యంగా ఉన్నారు, అది మాత్రం వాస్తవం. పూర్తి ఫిట్నెస్ తోనే ఆయన బయటకు వచ్చాడు. ఆయన చేసిన విమర్శలు, ఆయన ఇచ్చిన ప్రెస్ మీటు, పాత కేసీఆర్ గుర్తొచ్చాడు. తస్మాత్ జాగ్రత్త. ఏం మాత్రం స్పేస్ ఇచ్చినా అతను కేసీఆర్. రేవంత్ పోరాటం కేటీఆర్ మీదో, కవిత మీదో, హరీష్ రావు మీదో అయితే ఓకే, నో ప్రాబ్లం. ఏది ఫుట్బాల్ ఆడేస్తాడు, కానీ ఆడాల్సింది ఎవరిపైన? కేసీఆర్ పైన. అతను ఇవాళ తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి? నీ జిల్లా ఏది? మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా. అంటే ఏంటి? ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తస్మాత్ జాగ్రత్త అనమాట. అతను తీసుకున్న సబ్జెక్ట్ అది.
మేల్కోవాలి. ఇప్పటికైనా అక్కడ నల్గొండలో, లేకపోతే మహబూబ్ నగర్‌లో, రంగారెడ్డిలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుందో ఆ జిల్లాల్లో మరింత పట్టు పెంచుకోవటం, బీఆర్ఎస్‌ని మరి డైల్యూట్ చేయటం, వీకెన్ చేయటం. ఆల్రెడీ చేశారు కాదనం. జూబ్లీ హిల్స్ మొన్న ఎన్నికే మనం చూసాం కదా! హ్మ్. ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఎవరు కేసీఆరే నుంచున్నట్టుగా ఫీల్ అయ్యారు. అసలు అక్కడ క్యాండిడేట్‌ని చూసి ఓటేయొద్దు. కేసీఆర్‌ని చూసి ఓటేయండి. కేటీఆర్‌ని చూసి ఓటేయండి అని పిలిపిస్తే ఎన్ని ఓట్లు పడ్డాయి? హ్మ్. అంటే ఒకటి ఉనికి కోసం కేసీఆర్ ఆరాటం. హ్మ్. ఉనికి లేకుండా చేయటం కోసం రేవంత్ పోరాటం. అమెరికాలో బాత్రూములు కడగడం అనుకున్నావా నాతో మాట్లాడడం అంటే? మీ తండ్రి గారిని అడిగి తెలుసుకో అంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్‌ని హెచ్చరించారు. అంటే ఒకటి. అది ఒకటి బాత్రూములు కడగటం లేకపోతే అక్కడ అది అలాంటి పొరపాటు మాటలు మాట్లాడకూడదు. ఏదో స్టూడెంట్స్ వస్తారు. ఎఫ్1 మ్యాథ్స్ చదువుకుంటున్నటువంటి పిల్లలు ఇక్కడ రెస్టారెంట్‌లో పనిచేస్తుంటారు. అంత మాత్రాన వాళ్ళు ఏంటి ఇక్కడ దాన్ని మనం ఫాల్స్ ప్రెస్టేజ్‌గా చూడకూడదు. అదేంటి వాళ్ళ యొక్క పనుల్ని అవహేళన చేయకూడదనమాట. ఇక్కడ ఒకటి తనేమన్నారు శపథం ఏదో చేశాడు. హ్మ్. ఆ శపథానికి కట్టుబడి ఉన్నాడు. లేదు మీరు ఎప్పుడో దసరా పండగకో లేదో దీపావళి ఏదో బాంబులు పేలుతాయి అన్నాడు లక్ష్మీ బాంబు. హ్మ్. పేలిందా? చెప్పు ఎన్ని దీపావళిలు అయిపోయినాయి? ఆ 2 ఫార్ములా దీపావళి. ఈ కార్ రేస్‌లో ఆయన ఎవరు ఆ పొంగులేటా? ఆ? హ్మ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు దీపావళికి బాంబు పేలుతుందన్నాడు. హ్మ్. తుస్సు మనదనే కదా ఇవాళ మీరు అవహేళనకు గురవుతోంది. హ్మ్. ఇవి పేలే బాంబులు కాదు తుస్సు బాంబులు అని కదా ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా చెలరేగిపోతుంది. ముందు ఆ బాంబులే పేల్చండి. ఏది ఏది ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ వర్కౌట్ అవుద్దా? హ్మ్. కేటీఆర్‌ని అరెస్ట్ చేయగలరా? హ్మ్. లేదు బండి సంజయ్ అన్నారు గదా! నిన్న హ్మ్. కేంద్ర మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యాడు రేవంత్ అంటూ ఏమన్నాడు బండి సంజయ్? ఆ! ఏమైంది ఆ ప్రభాకర్ రావు ఇంట్రాగేషన్ అని అడుగుతున్నాడు. హ్మ్. ఆ ఫోన్ ట్యాపింగ్ కేస్ ఏమైంది అంటున్నాడు. ఆ! అటు కూతురు ఫోను, అల్లుడు ఫోన్‌లు గూడా ట్యాప్ చేశారు కేసీఆర్. హ్మ్. అసలు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరే పెట్టారు గదా! ఒక పెద్ద యాంటినా, ఒక పెద్ద రూము, పెద్ద ఆఫీసు, హ్మ్. ట్యాపింగ్ ఆఫీసు. రేవంత్ వంటగదిలో ఏ కూరొండమని భార్యకి చెప్తున్నాడో గూడా వాళ్ళు ఇన్నారని ఏమైంది ఆ కేసులు? హ్మ్. ఏం జేశారు ఆ ప్రభాకర్ రావు ఇష్యూ? అరెస్ట్ చేయగలరా? మళ్ళీ కాళేశ్వరం విచారణకు కేసులో పిలిచారు గదా సార్! మళ్ళీ విచారణకు పిలిచి విచారిస్తున్నారు గదా! సో, ఆ కేసులో సుప్రీంకోర్టు ఏదో మెకానిజం ఆదేశించింది. జరిగిద్దేమో. సుప్రీంకోర్టు ఆదేశించింది ఎళ్లి లొంగిపో అని. హ్మ్. లొంగిపోయాడు. ఏమిచ్చాడు సమాచారం? ఏం చేశారు ఆ కేసులు? వాళ్ళ హ్మ్. కేసులు పెట్టడం గాదు, విచారణలో చేయించటం గాదు. వాటిని ఒక లాజికల్ ఎండ్‌కి తీసుకెళ్ళాలి. ఓకే. ఇది కాళేశ్వరం కమిషన్ ఏమైంది? ఇప్పుడు ఆ ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల పైన ఎంక్వైరీ ఏమైంది? ఇప్పుడు యాదాద్రి అదేదో పవర్ స్కామ్ అన్నారు. పవర్ హ్మ్. ప్లాంట్‌లు పెట్టిన దీంట్లో ఆ! 50,000 కోట్ల కుంభకోణం అన్నారు. హ్మ్. విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం, యాదాద్రి, భద్రాద్రి పవర్ భద్రాద్రి. పెట్టడం వీటన్నిటిపైన ఏం విచారణ చేశారు? 2 ఏళ్లలో ఆ విచారణలు ఏ స్థాయికొచ్చాయి? హ్మ్. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. ఆ నెరవేర్చినందుకు ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారు గాబట్టే మీకు జూబ్లీ హిల్స్‌లో ఓట్లు పడ్డాయి. హ్మ్. ప్రజలు మీ వైపు ఉన్నా గూడా మీరిప్పటికీ కూడా ఏది వచ్చిన అధికారాన్ని వాళ్ళ సద్వినియోగం జేసుకోవాలి. హ్మ్. అవతల అపోజిషన్‌కి స్పేస్ లేకుండా చేయాలి. ఓకే. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఒక కట్టు రావాలి. ఇప్పుడున్న ఐక్యత ఇంకో 3 ఏళ్ల పాటు కంటిన్యూ అవ్వాలి. అవుద్దా? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, వీహెచ్ వీళ్ళందరూ ఇదే ఐక్యతతో రాబోయే 3 ఏళ్ళు గూడా కాంగ్రెస్ పార్టీని ఇలాగే నిలబెడితే నిజంగానే రేవంత్ శపథం నెరవేరుతుంది. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే.